వెల్కమ్ టు టీవీటీ న్యూస్. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా చూడండి అంటూ టీడీపీ ఎంపీలకు సూచన. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. వారంలోగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని ఆదేశం. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2న ఢిల్లీలో చంద్రబాబు ప్రచారానికి చంద్రబాబును ఆహ్వానించిన తెలుగు అసోసియేషన్. దావోస్ లో చంద్రబాబుతో మాట్లాడానన్న శ్రీధర్ బాబు. పెట్టుబడులు రాబట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు బాగున్నాయని వెల్లడి. వచ్చే 3 ఏళ్లలో ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయని వ్యాఖ్య. టేకాఫ్ కు క్షణాల ముందు విమానం డోర్ తెరిచిన ప్రయాణికుడు. బోధ్పూర్ నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో ఘటన. డోర్ తెరిచిన వ్యక్తిని అరెస్ట్ చేసిన అధికారులు. విద్యా ప్రమాణాలపై ఏఎస్ఈఆర్ నివేదిక. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు లెక్కలు చేయడం కూడా రావడం లేదని వెల్లడి. 3వ తరగతి పిల్లలు 2వ తరగతి పుస్తకాలు చదవలేకపోతున్నారని వివరణ. ఈనా స్టోరీలు ప్రజలు నమ్మడం లేదనే రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారన్న హరీష్ రావు. పెట్టుబడుల కథలను నమ్మించేందుకు చేసిన ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయిందన్న మాజీ మంత్రి హరీష్ రావు. సంగారెడ్డిలో సిపిఎం రాష్ట్ర మహాసభలు. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ నియామకం. విశాఖ ఎయిర్పోర్ట్ లో మాక్ డ్రిల్. ఆందోళన వద్దన్న ఏపీఎస్ డిఎంఏ ఎంటీ. విపత్తుల వేళ ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన. హైదరాబాద్ లో మరో 2 ఐటీ పార్కులు ఎక్కడ ఏర్పాటు చేయాలో అధ్యయనం చేస్తున్నామన్న శ్రీధర్ బాబు. మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళా భక్తులకు కీలక సూచనలు. ఘాట్లకు నిర్దేశించిన మార్గాలనే వెళ్లాలని సూచన. సియుబిలో సభ్యులుగా ఉంటేనే నామినేటెడ్ పదవులు ఇస్తామన్న సీఎం చంద్రబాబు. రంగారెడ్డి జిల్లాలో 150 ఎకరాల్లో ఎక్స్పీరియం పార్క్ ను తీర్చిదిద్దిన రామ్దేవరావు. పార్క్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న చిరంజీవి. తనకు రామ్దేవరావు అరుదైన మొక్కలు ఇచ్చారని వెల్లడి. మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట. సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించిన ఏపీ ప్రభుత్వం. తులసిబాబుకు టీడీపీకి సంబంధం లేదన్న పల్లా ప్రకటన సంతోషం కలిగించిందన్న రఘురామ. ఏపీ సీఎం చంద్రబాబుపై కేసుల బదిలీ పిటిషన్ పై సుప్రీం తీవ్ర ఆగ్రహం. మీలాంటి సీనియర్ లాయర్ ఇలాంటి తప్పుడు పిటిషన్లపై ఎలా వాదిస్తారన్న ధర్మాసనం. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడి. మహాకుంభమేళాకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. ఈ యాత్రలో ప్రయాగ్రాజ్ తో పాటు వారణాసి, అయోధ్య పుణ్యక్షేత్రాలు దర్శించుకునేలా ప్లాన్. ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు ఉంటాయన్న మంత్రి అనగాని సత్యప్రసాద్. ఏపీ హైకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ గా చల్ల ధనంజయ. మార్చి 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న మోహన్ లాల్ ఎల్టోయి ఎంపురాన్. రామ్ చరణ్ సినిమా లీక్లపై టీమ్ అలర్ట్. షూటింగ్ స్పాట్ లో సెల్ ఫోన్లు కూడా నిషేధం. వైజాగ్ లో థండేల్ ట్రైలర్ విడుదల. అల్లు అరవింద్ తన జీవితంలో థండేల్ అంటున్న నాగ చైతన్య. 3వ టీ20 ఇంగ్లాండ్ దే. చేజింగ్ లో టీమిండియా ఫెయిల్. శభాష్ తెలంగాణ బిడ్డ అంటూ ప్రపంచ కప్ లో సత్తా చాటిన త్రిషపై రేవంత్ రెడ్డి ప్రశంసలు. స్టే ట్యూన్డ్ టు టీవీటీ న్యూస్.